హాయ్, ఈ రోజైతే మేము బాపునగర్కి వచ్చాము. మాకు ఇక్కడ స్పెషల్ గెస్ట్ పరిచయం అయింది. తనని మీకు చూపెడదామని. ఇట్లా ఇగో మా ఆయన కూడా వచ్చిండు. ఆంటీ అయితే మా అబ్బాయిని తీసుకురా అన్నది. ఎంతైనా కానీ కొడుకుల సైడ్ మాట్లాడతారు కదా. అదే వచ్చేసింది చూడండి. ఇది ఇది పట్టుకో అంతే. పట్టుకో ఇద్దా మా ఆంటీ చూడండి. తను ఏమంటారు, ఫ్యామిలీ కన్నా ఎక్కువ అయిపోయింది మాకు. ఇదో మీ అబ్బాయి చిన్నోడు వీడు. వీడు చిన్నోడు. ఇగో వీడు చిన్నోడు. వీడు ఇదో వాళ్ళ అబ్బాయిని కలవరిస్తుంది. అందుకనే తీసుకొచ్చిన వాళ్ళ అబ్బాయిని. మా అబ్బాయిని ఏమన్నా తీసుకొచ్చింది. డిమాండ్ అయిపోయింది ఈ రోజుల్లో కోడళ్ళకి. అంతేం లేదు, అడుకోవాల్సి వస్తుంది. కొడుకుంది ఏమన్నా అడుకోవాల్సి వస్తుంది. పదండి లోపలికి వెళ్దాము. ఆంటీ రెండు మాటలు మాట్లాడుతుంది. ఏమంటారు చూడండి, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని. ఇప్పుడు ఆంటీ నోరు మంచితనంతో మమ్మల్ని చాలా హెల్ప్ చేసింది. బిఎల్ఓ డ్యూటీకి వచ్చినప్పుడు అయితే టిఫిన్, భోజనం, ఇంకా అన్నదులే కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చూసింది మమ్మల్ని. నేను మాట్లాడు రెండు ముక్కలు మాట్లాడు. హెల్ప్ చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదు. సరే, నా గురించి మాట్లాడు. వాళ్ళకి సరే, నా గురించి నీ గురించి ఏముంది, బంగారు తల్లివి, డైమండ్, ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు అంతే. నా గురించి చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది అమ్మాయి. ఛానల్ చూడమని చెప్పు అందరికి. మా కోడలు ఛానల్ చూడండి, అందరూ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కూర్చో, ఇక్కడ కూర్చుంటాడు. ఇంకా వీడైతే ఈ చిన్నోడు అయితే మరీ పోతుండు చూడండి. అగో ఎట్లా పోతుంది చూడు, దగ్గర పోయి గారావం చేస్తుంది. అది బాగా అదే చూడు, అదే కదా మరి. ఇంకా అని నన్ను చూసి అతను తెలుసు కదా వీళ్ళు మా వాళ్ళే అని, అందుకనే వచ్చింది దగ్గరికి. లేకపోతే వస్తుంది. అదే కదా, మీ అబ్బాయి అనే వచ్చింది. మరి నా దగ్గరికి అయితే వస్తుందా? అదే మొన్న నా దగ్గర కూడా కూర్చుందిలే. మంచి నిద్రలో ఉంది. అవునా? డిస్టర్బ్ చేసిందా? లేస్ వచ్చింది కదా. అరే 4-5 రోజుల నుంచి కనబడతలే, మా అక్క ఎక్కడ పోయిందని. అంతే కదా. టిఫిన్ అయిందా? చేయాలా అంటే నాకు చాలా ఇష్టం అయిపోయింది. చాలా కొద్దిపాటి పరిచయమే తెలుసా. అసలు నాకు ఈ ఏరియా తెలియదు, ఇక్కడ మనుషులు తెలియదు, ఎవ్వరు తెలియదు. అంటే ఒక నెల పరిచయమే, కానీ చాలా దగ్గర అయిపోయింది నాకు. టీయా ఎందుకు పెట్టవద్దు? ఎందుకు పెట్టవద్దు? మిమ్మల్ని ఎక్కడైనా పెట్టవచ్చు నేను. నాకు ఇంత మంచి ఆంటీని పరిచయం చేసింది అయితే మా భాగ్య, ఊర్మిళ, నేను ముగ్గురం కలిసి బిఎల్ఓ వర్క్ చేసాం బాపునగర్లో. నాకు వీళ్ళతో అంత ముందు కూడా అంతగా పరిచయం లేదు. ఈ బిఎల్ఓ వర్క్ ద్వారానే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం మేము. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, నాకు చాలా హెల్ప్ చేశారు మా ఆయన బాగాలేనప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.